సోదర సమానులైన పెద్దలకు, మిత్రులకు, మా డబ్బింగ్ డెన్ ఛానల్ వీక్షకులకు నమస్తే. కొద్ది రోజులు నా డబ్బింగ్ ప్రాక్టీస్కు విశ్రాంతి ఇచ్చి ఇంకో కొత్త పద్ధతిలో మీ ఛానల్ను కొనసాగించాలనుకుంటున్నాను. ఆ పద్ధతి ఏమిటి అంటే, సీనియర్ నటులు రంగనాథ్ గారంటే బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మంచి నటులు మాత్రమే కాదు, మంచి కవి. తన కవితల ద్వారా ఎందరి జీవితాలలోనో వెలుగులు చిందించిన మానవతా మూర్తి. ఆయన కవితలు మేధావులకే కాదు, చదువురాని వారికైనా అర్థమయ్యేలా ఉంటాయి. ఆయన ప్రతి కవితలో ప్రతి వాక్యానికి అర్థం ఉంటుంది, ప్రతి పదానికి పరమార్థం ఉంటుంది. సామాజిక సేవా స్ఫూర్తి మిళితమై ఉంటుంది. అందువల్ల కొద్ది రోజుల పాటు ప్రతిరోజు రంగనాథ్ గారి కవితలు నా నోట వినిపిస్తాను. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కావున ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ కవితలపై మీ కామెంట్స్ పెట్టండి. మరచిపోకండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి కవితలు మిస్ అవుతారు. ఇంకా కవిత మొదలు పెడదామా? మీ PR. కవిత పేరు నలుగుతోంది నలుగుతోంది. అది అందమైన గది, శోభనం గది. సంతోషపు ఘడియలవి, మధురాతి మధురమవి. దాంపత్య జీవితానికి ప్రారంభ గడియలవి, జీవితాన ప్రతివారు ఎదురు చూసే గడియలవి. మీసంతో వేషంతో విర్రవీగే మగవాడికి పరీక్ష గడియలవి, పసందైన గడియలవి. ఆడదాని గడుసుదనం, తొలిసారిగా మగతనానికి తలవంచే గడియలవి, మరపురాని గడియలవి. వెచ్చని కౌగిట్లో పరవశించి నలుగుతోంది ఆమె తనువులోని అణువణువు. నాణ్యంగా నలుగుతోంది ఒంటి మీద తెల్ల చీర, నాజూగ్గా నలుగుతోంది సిగలోని మల్లెదండ. తోడుగా నలుగుతోంది ఆనాడే కొన్న కొత్త పరుపు. ఇవన్నీ కోరుకున్న ఆడపిల్ల తండ్రి మనసు ఒంటరిగా నలుగుతోంది. పెళ్ళికైన అప్పు తాను ఎలా తీర్చాలో తెలియక నలుగుతోంది ఆడపిల్ల తండ్రి మనసు.